ఐలాండ్ చికెన్ ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. పైనాపిల్, చికెన్, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు, పంచదార, సోయా సాస్, కారప్పొడి, బేసిల్, సినమన్, ఇంకా వెనిగర్. ఇవి ఇంగ్రీడియంట్స్ అన్నమాట. ఫస్ట్ ఏం చేద్దామంటే ఒక పెనం పెట్టుకుందాం. పెనం వేడైన తర్వాత పైనాపిల్ని కుక్ చేసుకుందాం. క్యారమలైజ్ చేసి, షుగర్ క్యారమలైజ్ చేసి దాంట్లో పైనాపిల్ని కుక్ చేసుకుంటాం అనమాట. స్వీటీగా అది లేయర్ కింద పెట్టేసుకొని దానిపై నుంచి చికెన్ సర్వ్ చేసుకుంటాము. అందుకోసం ఈ పైనాపిల్ ఇంకా షుగర్, మిగతా అంతా కూడా చికెన్ కోసం. ఓకే, పెనం వేడెక్కింది. ఇందులో పంచదార వేసుకుంటున్నాం. వేడెక్కేలోపు వెల్లుల్లి చాప్ చేసుకుందాం. చూసారా పంచదార కరిగింది. అలా క్యారమల్ అయిన తర్వాత అందులో ఈ పైనాపిల్ కుక్ చేసుకోవాలి. ఒక సైడ్ టచ్ అయింది, రెండో వైపు కూడా ట్విస్ట్ చేసుకుంటాం. చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి చేసేటప్పుడు, ఎందుకంటే పంచదార పాకం చాలా వేడిగా ఉంటుంది. లో ఫ్లేమ్లో అలా కాసేపు కుక్ అవుతుంది. ఓకే, ఆనియన్ ఫైన్ చాప్, ఫైన్ చాప్ చేసుకుంటున్నా. ఆనియన్ జస్ట్ ఒక కోట్ లాగా వస్తుంది. దీంట్లో సాస్లు గ్రేవీ లాగా ఏముండదు, జస్ట్ ఒక డ్రై ఐటమ్ అనమాట. ఓకే, పైనాపిల్ మనకు కావాల్సిన విధంగా వచ్చింది. దీన్ని డిష్ అవుట్ చేసుకుంటున్నాం. తర్వాత ఇదే పెనంలో కొద్దిగా ఆయిల్, ఆయిల్లో గార్లిక్ వేసుకుంటున్నాం. దెన్ ఆనియన్, సినమన్ స్టిక్ నూనెలో వేగే విధంగా వేసేసుకున్నాం. దెన్ చికెన్ వేసుకున్నాం.
కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. కాస్త ఫ్రై అవనిద్దాం. ఇది కొంచెం చికెన్ రెడీ అయిపోయిందంటే మోర్ దాన్ హాఫ్ డన్ అవ్వాలి. తర్వాత సీజనింగ్ వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా స్ట్రీట్ ఫుడ్ లాగా అనమాట, ఫాస్ట్ ఫుడ్ స్టైల్లో తయారు చేసుకుంటూ ఉంటారు. సింపుల్గా ఉంటాయి, డిఫరెంట్గా ఉంటాయి, ఇన్నోవేటివ్గా ఉంటాయి అన్నమాట ఈ ఐలాండ్ రెసిపీస్ అన్నీ. మనకు తెలిసిన విషయమే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ బీచ్ సైడ్కో లేకపోతే ఏదో ఏ గోవా సైడ్కో లేకపోతే ఇట్లాంటి ప్లేసెస్లో అంతా కూడా ఎలాంటి డిషెస్ని ఇష్టపడుతూ ఉంటారు, ఏ విధంగా డిఫరెంట్గా ఉంటుంది, వైబ్ ఉంటుందో అలాంటివి ఇవన్నీ అన్నమాట. కానీ బాగుంటుంది. మాయిశ్చర్ అంతా కూడా బాగా సస్టైన్ అయింది. చికెన్ కూడా టెండర్గా కుక్ అవుతుంది. ఇప్పుడు సీజనింగ్ చేసుకుంటున్నాను. నేను కారప్పొడి వేస్తున్నా. కారప్పొడితో పాటు బేసిల్ వేసుకుంటున్నా. ఉప్పు ఆల్రెడీ వేసేసాం కదా, వి షుడ్ రిమెంబర్. వెనిగర్ వేస్తున్నా ఇప్పుడు. వీలైనంత వరకు ఆ ఫ్లాంబే వస్తుంది తెలుసు కదా. ఇట్లా వెనిగర్ ఏమైనా వేసి హై ఫ్లేమ్లో ఉన్నప్పుడు కుక్ చేస్తుంటే మంటలు వస్తాయి పెనంలోకి. అలా రాకుండానే చూసుకోండి ఈ డిష్కి, పర్టికులర్ డిష్కి. ఎందుకంటే అలా వస్తే మాయిశ్చర్ అంతా డ్రై అవుతుంది. ఓకే, yes, finally soya sauce. Done. Dish ready అయిపోయింది. Let's go to presentation.